అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. సో రీసెంట్గా ఒక అఘోరి అయితే బాగా పాపులర్ అయింది. కేవలం పాపులారిటీ కోసమే ఆవిడ ఇలాంటి స్టంట్లు చేస్తుందని చెప్పి బాగా న్యూస్ అయితే వైరల్ అయింది. సో మరి మీ ప్రకారం నిజమైన అఘోర లేదా అఘోరి అంటే ఎవరు? వాళ్ళని ఎలా గుర్తించాలి? నిజంగా వాళ్ళకి శక్తులు ఉంటాయా? అఘోరుల గురించి కనుక మనం చర్చించాలి అంటే కనుక మన స్థాయి సరిపోదు. కానీ నువ్వు అడిగే ఒకటి చెప్పాలి. యథార్థంగా ప్రపంచానికి విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళే అఘోరు. ఎవరం కూడా చూడలేం. నేను ఇప్పటికి 2 సార్లు మానస సరోవరం వెళ్ళా. ఎవరెవరైనా కనబడచ్చేమో, అది నా కళ్ళల్లోనే ఉంటుంది తప్ప ఫోటో తీయటానికి కూడా మనకు దొరకరు. వాళ్ళకి విశ్వముతో సంబంధం లేదనే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు. నాకు ఈ ప్రాకృతికమైనటువంటి యాంత్రికమైన జీవనం వద్దు. జనవాసంలో ఉండరు, అక్కర్లేదు. వాళ్ళతో అక్కడ ఉండేది కూడా జనాలే, కానీ ఈ జనాలు వద్దు. ఈ మనుషులు, ఈ బంధాలు ఈ వద్దు అనుకున్న వాడికి మళ్ళీ ఇక్కడ కారు, సౌలభ్యము, దర్శనాలు, ఇక్కడ ఉన్న దేవాలయాలు చుట్టూ ఇదంతా మిథ్య. అలాంటి వాళ్ళు ఉండరు. 100% చెప్తా. వాళ్ళకి ఎవ్వరికీ అవసరం ఉండదు. అఘోరులు నిజంగా ఆ యొక్క శివతత్వంలోనే ఉన్నవాళ్ళు. వాళ్ళు అక్కడే కూర్చుని వాళ్ళు మట్టితో చేసిన, లేకపోతే మంచుతో చేసిన, వాళ్ళు ఏదో ఒక రాయితో చేసిన ఆ లింగానికే వాళ్ళు ఆరాధన చేసుకుంటారు. ప్రణవము, ముఖ్యంగా ఓంకారాన్ని మించి శివ సాక్షాత్కారం జరిగితే ఈ వరంగల్, హైదరాబాదు, ఇదేదైతే నగరాలు ఉన్నాయో వీటితో వాళ్ళకి సంబంధమే లేదు. ఈ ఛానళ్ళు, ఈ యొక్క గలబ, ఈ పెంట, దీంతో అసలు సంబంధమే వాళ్ళకి అక్కర్లా. నిజం చెప్తారా. ఇప్పుడు తిరిగే వాళ్ళందరూ కూడా డమ్మీసే, 100% డమ్మీసే. ఎందుకంటే అది అందులో కొంత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే, అలవాటు ఉన్నవాడు, అవసరం ఏముంది? ఇప్పుడు నాకు అవసరం ఉంది కాబట్టి నేను వచ్చా. నాకు అవసరం ఉంది, నా సేవా సమితి ఉంది, నా ధర్మ ప్రచారం ఉంది, నేను దాన్ని ప్రమోట్ చేసుకోవటానికి నేను ఛానల్కి వచ్చా. ఆయనకి ఏదీ లేదు. ఆయనకి ఏం అవసరం ఉంది? కారెందుకు? నాకంటే భార్య, పిల్లలు, జనాలు మాట్లాడుకోవాలని చెప్పి మనకంటే పనుంది. మనం దీన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి? ఉన్న మాధ్యమాలను మనం వాడతాం. వాళ్ళని ముందుకు మనం ఎందుకు తీసుకెళ్ళాలి? అసలు వాళ్ళకి అవసరం ఏముంది? ఇప్పుడు చాలామంది ఋషికేశ్, హరిద్వార్, చార్ధామ్ యాత్రలకు వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళాక అయ్యో ఇవాళ వంకాయ కూర తింటే బాగుండే అనుకుంటే బాగుంటుందా? ఇంకా అక్కడ దాకా వెళ్ళాక అక్కడ ఏం దొరికితే తిని ఇంకా వాళ్ళు దర్శనం చేసుకుని యాత్ర ముగించుకుని రావాలి. ఇప్పుడు అక్కడి నుంచి వాడు ఇక్కడికి వచ్చి నేను ఇది తింటా నేను ఇవన్నీ సమాజాన్ని చెడగొట్టడానికి తప్ప వేరే లేదు. మీరు ఆల్రెడీ మీరు చూసారని చెప్పారు. ఇప్పుడు ఈ సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా సాధువుల్లా మారడానికి, శివుడికి దగ్గరగా ఉండడానికి అలా సాధువుల్లా మారారా? లేదంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఈ మోసాలు, కుళ్ళు, కుతంత్రాలు చూసి అలా మారదామని ఫిక్స్ అయ్యి ఉంటారంటారా మీరు? చాలామంది అయితే బిజినెస్ ఎథిక్స్తోనే మారారు. ఇది ఒక వ్యాపారంలో ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువ మంది అలాగే మారారు. ఎక్కడో కోట్లో ఒక్కళ్ళో ఇద్దరిలో ఉంటారు బాబాజీ లాంటి వాళ్ళు ఉన్నారు. నేను లేరని నేను అనట్లా. కంపల్సరీ హిమాలయాల్లో తపస్సు చేసుకునేటువంటి వాడు, హనుమంతుడు కూడా హిమాలయాల్లో ఉన్నారంటున్నారు, బాబాజీ ఉన్నారంటున్నారు. అన్నీ పెద్ద పెద్ద స్టార్స్ని అమ్ముతున్నారు, చాలామంది చూస్తున్నారు. ఎంతోమంది ధ్యాన శక్తుల్లో వాళ్ళతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మెడిటేషన్లో ఒక స్థితిలో కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిని డైరెక్ట్గా అలా కనెక్ట్ అవుతారు వాళ్ళు. ఆ ప్రశాంతత వైబ్రేషన్స్ హిమాలయాస్లో ఉన్నాయి, జ్వాలాముఖి దగ్గర ఉన్నాయి, కొన్ని ప్రదేశాలు కాశ్మీర్ లాంటి దేశాల్లో ఉన్నాయి. చాలామంది యూనివర్సల్ పీస్ కోసం తిరుగుతున్నారు, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. మీరు అడిగినట్టుగా వీళ్ళందరూ సంసార బాధల నుంచి వచ్చేసారా, పెళ్ళాం కొడితే వెళ్ళిపోయారా, తల్లి తిడితే వెళ్ళిపోయారా అంటే కనుక కొంతమందికి ఏంటంటే అంటే చాతకాకి వెళ్ళిపోయారు, కొంతమంది అవసరమై వెళ్ళారు, కొంతమంది ఒక సెటప్ మారుద్దామని వెళ్ళారు. కానీ ఇదంతా కూడా ట్రాష్. అసలైన వాళ్ళు ఏదో ఇలాంటి మన యొక్క పుష్కరాల సమయంలోనో లేకపోతే బ్రహ్మపుత్ర నదీ పుష్కరాలలోనో వాళ్ళు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు. వాళ్ళకి ఏ మీడియా ఏది అసలు వాళ్ళని పెద్ద పెద్ద ప్రభుత్వాలే వాళ్ళ పేరేంటి అనేది ఇంతవరకు కనుక్కోవాలి. ప్రధానమంత్రి లాంటి వాళ్ళకే
ఉన్నారని తెలుసు, కానీ వాళ్ళ అడ్రస్ ఏంటి మనకు తెలియదు. ఎవరు ఎక్కడ ఉంటారు అనవసరం. వివరాలు. సార్, ఈశ్వరుడు గురించి వెతకటం అంటే మన మూర్ఖత్వం. వాళ్ళు ఉన్నారు, 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉన్న సాధువులు కూడా ఉన్నారు. అలాంటి అఘోరులు అంటే ఏంటి? వాళ్ళు అతీతమైనటువంటి వాళ్ళు, అంతే తప్ప మాంసాలు తినేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు, శవాల ముందు డ్యాన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ అఘోరులు కాదు. వాళ్ళకి అనవసరం, వాళ్ళు శివతత్వానికి కనెక్టివిటీ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళని ఎప్పుడు ఆయన పిలిస్తే వాళ్ళు అటు వెళ్తారు. వాళ్ళతో ఎప్పుడు పని ఉంటే వాళ్ళు ఒక పోస్ట్ మ్యాన్ శివుడికి వాళ్ళకి లోకానికి అంతే. వాళ్ళు ఏం యూనివర్సల్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. నీ గురించి, నా గురించి, ఇక్కడ జరిగే ధర్నాల గురించి, నాయకుల గురించి వాళ్ళకి అనవసరం. వాళ్ళ కార్లు, వాహనాలు, వాళ్ళు నడుచుకునే వాళ్ళు యోగశక్తిలో వాళ్ళు అలా కళ్ళు మూసుకున్నారంటే గంగ దగ్గరికి వస్తారు, స్నానం చేస్తారు, మళ్ళీ కళ్ళు మూసుకుంటే హిమాలయాలకి వెళ్తారు. మనం కోరుకుంటామా చెప్పండి? ఇప్పుడు ఎవరమైనా సరే మన దగ్గర ఒక మంచి మంచి ఆకారమైనటువంటి మంచి అందమైనటువంటి పళ్ళెల్లో మంచి భోజనం ఉంది. ఈ భోజనం వదిలేసి ఏదో విస్తరాకులో తిందామని కోరుకుంటామా? పట్టినా పట్టకపోయినా అదే తింటాం. వాళ్ళ దగ్గర మంచి విందు ఉంది, ఈశ్వర విందు ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఈ లోకానికి వచ్చి ఇక్కడ దొరికే పానీపూరి కోసం వాళ్ళకి మున్ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం. మంచి క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు గురుగారు. జై శుభంకరి.